చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తన పొరుగున ఉన్న ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లారు. అయితే చైనాకు ఉత్తర కొరియాపై పెద్ద పట్టు లేదు. అలా అని ఉత్తర కొరియాను వదులుకోవడం కూడా ఇష్టం లేదు. కొరియా యుద్ధ నేపథ్యంలో ఏర్పడిన తమ సంబంధాన్ని ఇరు దేశాలు తరచుగా రక్తంతో ముడిపడిన బంధంగా తమను తాము అభివర్ణించుకుంటాయి. అయితే ఇటీవల సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం సడలింది. ఇక బీజింగ్ మాత్రం ఉత్తర కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని అనుకుంటోంది. మరి చైనా నిజంగానే కిమ్తో స్నేహం చేయాలని అనుకుంటోందా, లేక వేరే ఏదైనా ప్రయోజనం ఆశిస్తోందా? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తన పొరుగున ఉన్న ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లారు. కొరియా యుద్ధం తర్వాత ఇరు దేశాలు తమను తాము రక్తంలో ముడిపడిన బంధంగా అభివర్ణించుకున్నాయి. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిశాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం సడలింది. అయితే బీజింగ్ కాస్త చొరవ తీసుకొని ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటోంది. ఇక చైనా విషయానికొస్తే తన సరిహద్దులు ప్రశాంతంగా ఎలాంటి ఉద్రిక్తత లేకుండా ఉండాలని కోరుకుంటోంది. అలాగే పోంగ్యాంగ్ పై పట్టు సాధించాలనుకుంటోంది. అలాగే ఉత్తర కొరియా విషయానికొస్తే దాని వద్ద అణ్వాయుధాలున్నాయి. అలాగే అణ్వాయుధాల వల్ల ఏర్పడే ఇబ్బందుల వల్ల తాను ఇరుక్కోవడం కూడా చైనాకు ఇష్టం లేదు. కాగా చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ సోమవారం నాడు ఉత్తర కొరియా రాజధాని పోంగ్యాంగ్కు చేరుకున్నారు. ఇక ఆయన పర్యటన విషయానికొస్తే ఫ్రెండ్షిప్ని పక్కకు పెట్టి ఉత్తర కొరియా నుంచి ఇతర విధాలుగా లబ్ధి పొందాలనుకుంటున్నాడు. ఇక ఉత్తర కొరియా విషయానికొస్తే చైనాతో రాసుకు పూసుకు తిరిగితే ఉత్తర కొరియాకు అమెరికాకు మధ్య బీజింగ్ మధ్యవర్తిగా ఉంటుందని ఆశిస్తోంది. కానీ వాస్తవానికి బీజింగ్ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. అయితే పాశ్చాత్య దేశాలకు చెందిన దౌత్యవేత్తలు మాత్రం ఇటీవలి కాలంలో పోంగ్యాంగ్కు మాస్కోకు మధ్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని, పుతిన్కు కిమ్కు మధ్య దోస్తాను కూడా బాగా బలపడింది. కిమ్ మాస్కో వెళ్లడం, అలాగే పుతిన్ పోంగ్యాంగ్ వెళ్లడం జరిగింది. ఇక యుక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. రష్యాకు కావాల్సిన ఆయుధాలతో పాటు సైనికులు కూడా కిమ్ రష్యాకు పంపించిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు దగ్గర కావడం చైనాకు మింగుడు పడ్డం లేదు. ఇదిలా ఉండగా గత వారం షీ జిన్పింగ్ వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. కాగా షీ కూడా ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్తో సన్నిహిత సంబంధాలు బలపరుచుకోవాలనుకుంటున్నాడు. దీనికి కారణం చైనా గ్లోబల్ స్టేజ్లో తన హవా పెంచుకోవాలనుకుంటోంది. అయితే చైనా బీజింగ్ల మధ్య సంబంధాలు చాలా వరకు చల్లబడ్డాయి. 2024లో 75వ వార్షికోత్సవ దౌత్యపరమైన సంబంధాలకు సంబంధించి ఇరు దేశాలు నామమాత్రంగానే జరుపుకున్నాయి. అలాగే గత నెలలో జరిగిన ఉత్తర కొరియా ఆవిర్భావ వేడుకలకు చైనా రాయబారి హాజరు కాలేదు. కాగా గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ఎలాంటి సంప్రదింపులు కూడా జరగలేదు. కాగా మాస్కోతో పోంగ్యాంగ్ సంబంధాలు రోజురోజుకు బలపడుతూ ఉండడంతో బీజింగ్ కావాలనే ఉద్దేశపూర్వకంగా వార్షికోత్సవ సంబరాలకు దూరంగా ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మాస్కోకు పోంగ్యాంగ్కు మధ్య సంబంధాలు బలపడ్డం బీజింగ్కు కంటగింపుగా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. పుతిన్ యుక్రెయిన్పై యుద్ధానికి దిగినప్పుడు ఉత్తర కొరియా రష్యాకు అండగా నిలిచింది. మిలిటరీ పరంగా మాస్కోకు అన్ని విధాలా ఆదుకుంది. ఇదిలా ఉండగా 2024లో పుతిన్ పోంగ్యాంగ్ పర్యటనకు వెళ్లినప్పుడు కిమ్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. యుక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియాకు చెందిన సుమారు 2300 మంది సైనికులు రష్యా తరపున యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయారు. కాగా యుక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా రష్యాకు మందుగుండు సామాగ్రి పంపించింది. దీనికి బదులుగా రష్యా ఉత్తర కొరియాకు చమురుతో పాటు ఆర్థికంగా సాయం అందించింది. రష్యా ఉత్తర కొరియాకు సంబంధాలు మెరుగుపడ్డం సహజంగానే అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తోంది. అలాగే ప్రస్తుతం చైనా కూడా ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక మాస్కోకు పోంగ్యాంగ్కు మధ్య సన్నిహిత సంబంధాలు బలపడ్డంతో చైనా కూడా తన ప్రయోజనాల్ని పరిరక్షించుకోవాలని భావిస్తోందని పలువురు దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక చైనాకు ఉత్తర కొరియాతో కేవలం ఒకే ఒక రక్షణ ఒప్పందం మాత్రమే ఉంది. కాగా ఉత్తర కొరియాలో రష్యా ప్రభావం పెరిగిపోవడంతో చైనాకు మింగుడు పడ్డం లేదు. కాగా కిమ్తో దూరంగా అంటి ముట్టినట్లుంటే చైనాకు ఉత్తర కొరియాపై పెద్ద పట్టుండదు. అందుకే బీజింగ్ ఉత్తర కొరియాకు దగ్గర కావాలనుకుంటోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి పునరుద్ధరించుకోవాలనుకుంటోంది.
అందుకే షీ జిన్పింగ్ గత ఏడాది కిమ్ను మిలిటరీ పెరేడ్కు బీజింగ్ ఆహ్వానించారు. పుతిన్ ఓ పక్కన, కిమ్ను మరో పక్క, మధ్యలో షీ జిన్పింగ్ నిల్చున్న విషయం తెలిసిందే. కాగా ఇరు దేశాలు 6 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి అధికారికంగా సమ్మిట్లో కలుసుకున్నాయి. ఈ సందర్భంగా షీ మాట్లాడుతూ ఇద్దరం మంచి పొరుగువారం, మంచి మిత్రులం, మంచి సహచరులు అని ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగాలన్నారు. అయితే తన ప్రసంగంలో ఆయన ఎక్కడా కొరియా అణు ఆయుధాల సామర్థ్యం గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఉత్తర కొరియా, రష్యాకు మధ్య సంబంధాలు బలపడ్డం బీజింగ్కు ఇష్టం లేదని హార్వర్డ్ యూనివర్సిటీ ఆసియా సెంటర్ విజిటింగ్ స్కాలర్ లీ సియోంగ్ హాన్ కూడా చెప్పారు. ఒకవైపు ఈ భాగస్వామ్యం వాషింగ్టన్ దృష్టిని మళ్లించడమే కాకుండా అనేక రంగాల్లో అమెరికా వ్యూహాన్ని క్లిష్టతరం చేస్తుంది. దీనివల్ల చైనాకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందని లీ పేర్కొన్నారు. ఇక చైనా మరో ఆందోళన విషయానికొస్తే రష్యా, ఉత్తర కొరియాల మధ్య మిలిటరీ సహకారం పెరగతాయి. అదే సమయంలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు ఏకమవుతాయి, మరింత బలపడతాయి. ఇది చైనాకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే చైనా పోంగ్యాంగ్ అణు కార్యక్రమాన్ని సమర్థించడం లేదు. ఒకవేళ కిమ్ను సమర్థిస్తే ఇక్కడ కూడా అమెరికాతో పాటు దాని కూటముల జోక్యం పెరుగుతుందని బీజింగ్ భయపడుతోంది. అయితే అణు అంశం గురించి చైనా ఎక్కడా ఉత్తర కొరియాతో గొడవ పడ్డం లేదు. రష్యా, ఇరు దేశాలు కలిసి యుఎన్లో ఉత్తర కొరియా మిసైల్స్ టెస్ట్ ఆంక్షలకు ఓకే చెప్పింది. ఒకవేళ చైనా, ఉత్తర కొరియా న్యూక్లియర్ ప్రోగ్రాంని వ్యతిరేకిస్తాయి. ఇక ఉత్తర కొరియా నేరుగా రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తుందని పలువురు దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో తనను ఆదుకుంటున్న చైనాను దూరం చేసుకోవడం కిమ్కి ఇష్టం లేదు. ఇక గత ఏడాది చైనా పోంగ్యాంగ్కు సుమారు $2.3 బిలియన్ ఎగుమతులు చేసింది. గత 6 సంవత్సరాల్లో ఇదే అత్యధికంగా. అలాగే బీజింగ్కు, పోంగ్యాంగ్కు మధ్య ఈ ఏడాది ప్రారంభంలో ట్రైన్ సర్వీస్ని ప్రారంభించారు. ఇది కూడా 6 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత మాత్రమే అమల్లోకి వచ్చింది. మొత్తానికి బీజింగ్ మాత్రం ఉత్తర కొరియాపై తన పట్టు నిలుపుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇక కిమ్ విషయానికొస్తే ఆయన కూడా చాలా తెలివిగా, చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ యుక్రెయిన్తో రష్యా యుద్ధం ముగిస్తే రష్యాకు ఉత్తర కొరియా మద్దతు పెద్దగా అవసరం ఉండదు. దీంతో పుతిన్ తిరిగి ఒంటరివాడైపోతాడు. అదే షీ జిన్పింగ్ విషయానికొస్తే ఆయన ప్రపంచ దేశాల నాయకుల్ని బీజింగ్కు ఆహ్వానిస్తున్నాడు. వారిలో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే చైనాకు, ఉత్తర కొరియాకు మధ్య సంబంధాలు ప్రారంభం నుంచే సమస్యలతో మొదలయ్యాయి. కాగా కిమ్ తన తండ్రి నుంచి వారసత్వం అధికారం చేపట్టినా ఆయన ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. కాగా కిమ్ తండ్రి కిమ్ జాంగ్ టూ విషయానికొస్తే ఆయన తరచూ చైనా పర్యటనకు వెళ్లేవారు. ఎక్కువగా చైనాపై ఆధారపడేవారు. కాగా ఆయన కుమారుడు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం అధికారంలోకి వచ్చిన 6 సంవత్సరాల్లో ఆయన సొంతంగా న్యూక్లియర్ ప్రోగ్రాంని ప్రారంభించారు. అదేవిధంగా 90 బాలిస్టిక్ మిసైల్స్ టెస్ట్ చేశారు. 4 సార్లు న్యూక్లియర్ టెస్టులను పర్యవేక్షించారు. ఆయన తండ్రి, తాతల కంటే ఎక్కువ అణ్వాయుధాల్ని తయారు చేసి పెట్టాడు. కాగా కిమ్ వద్ద అణ్వాయుధాలు పుష్కలంగా ఉండటం బీజింగ్కి కలవరానికి గురిచేస్తోంది. చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకున్న కిమ్ మామ జాంగ్ సాంగ్ థాయెక్ను కిమ్ ఉరితేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇదిలా ఉండగా కిమ్పై ఆగ్రహంతో షీ జిన్పింగ్ 2014లో దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లడం సహజంగానే కిమ్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో కిమ్ చైనాను ఉద్దేశించి ద్రోహి, తమ శత్రువు అంటూ శాపనార్థాలు పెట్టాడు. 2018లో కిమ్పై ఆంక్షలు విధించడంతో మొట్టమొదటిసారి విదేశీ పర్యటన బీజింగ్కు వెళ్లారు కిమ్. అటు తర్వాత కిమ్ అమెరికాతో పాటు దక్షిణ కొరియా నాయకుల్ని కూడా కలుసుకున్నారు. అయితే కిమ్ ఇతర దేశాల నాయకుల్ని కలుసుకుంటే ముందుగా బీజింగ్ అనుమతి తీసుకునే కలుస్తారని సందేశం యావత్ ప్రపంచానికి ఇచ్చారు కిమ్. మరోపక్క అమెరికాకు దగ్గరవుతూ ఉంటారు. పలుమార్లు ట్రంప్ కిమ్ని ప్రశంసిస్తూ ఉంటారు. మొత్తానికి ఇటు చైనా, అటు ఉత్తర కొరియాలు మాత్రం ఒకరిని ఒకరు నమ్మడం లేదు. ప్రస్తుతానికి ఒకరి అవసరం మరొకరికుంది. కాబట్టి ఇరు దేశాలు పైకి నవ్వుకుంటూ చర్చలు జరుపుకుంటున్నాయి. లోపల మాత్రం ఒకరిపై ఒకరికి అపనమ్మకం అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.